నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. భారతదేశంలో మనం సేఫ్గా ఉన్నామా? 140 కోట్ల మంది ప్రజలుంటే కనీసం 60-70 కోట్ల మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మన దగ్గర స్మార్ట్ ఫోన్లు కాకుండా మిగిలిన ఫోన్లు ఉన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్లు కనీసం 60 కోట్ల మంది దగ్గర 170లో సగంకి తగ్గించినా కూడా ఒక 60 కోట్ల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఏ కంపెనీలైనా సరే. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదుల దగ్గర ఉన్నటువంటి పేజర్ అంతకుముందు సెల్ ఫోన్ రాకముందు పేజర్ అనేటువంటి వస్తువును వాడేవారు. ఆ పేజర్లో వచ్చేటువంటి మెసేజ్ దాని ద్వారా అదైతే హ్యాకింగ్కి గురి కాదు, శాటిలైట్కి సంబంధం ఉండదనేటువంటి ఒకటి పెట్టుకొని తద్వారా ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంటారో వాళ్ళు ఎవరికి దొరకరనేటువంటి ఒక అంశాన్ని పెట్టుకొని పాతతరం పేజర్లను ఇవి పాతతరం పేజర్లు దాదాపు ఒక 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ పేజర్లు అనేటువంటివి బాగా సెల్ ఫోన్లు రాకముందు అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే అంశము అదే పేజర్లను సెల్ ఫోన్లు వాడకుండా ఉగ్రవాద తీవ్రవాద సంస్థలన్నీ కూడా హిజ్బుల్లాకు సంబంధించి ముఖ్యంగా పేజర్లను వాడుతూ మిగిలినటువంటి వాళ్లకు దొరకకుండా సీక్రెట్ ఆపరేషన్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అవే పేజర్లని కొత్తగా వచ్చినటువంటి పేజర్లని మొసాద్కు సంబంధించి నిజానికి ఒప్పుకోవాలి, అభినందించాలి, మొసాద్ను చూసి నేర్చుకోవాలి, జెలసీ ఫీల్ కావాలి. అంత సాంకేతిక నైపుణ్యాన్ని ఎట్లా వాడుతున్నారు? హిజ్బుల్లాకు సంబంధించినటువంటి తీవ్రవాదుల్లో దాదాపుగా 3000 మందికి పైగా ఒకేసారి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేజర్లన్నీ మాల్వేర్ అంటే సాఫ్ట్వేర్లో వీళ్ళకు సంబంధించి ఆ పేజర్లో వాడినటువంటి సాఫ్ట్వేర్ని వీళ్ళు హ్యాక్ చేసి దాంట్లోకి ఈ మొసాద్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ మేము చేసిందని ఇప్పటికీ ప్రకటించకపోయినా ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది అనేటువంటిది ప్రపంచానికంతా తెలిసినటువంటి బహిరంగ రహస్యమే అది. ఇప్పుడు ఆ పేజర్లు పేలిపోయిన తర్వాత భారతదేశంలో ఎందుకంటే అనేక మంది ఉగ్రవాదులకి వాళ్ళ భారతదేశం అనేటువంటిది స్వర్గధామం. ఎందుకంటే వాళ్ళు ఈ భారతదేశాన్ని ఏదో చేయాలనేటువంటి ఒక కాంక్షతో ఉన్నారు కాబట్టి సెల్ ఫోన్లు మనకు సేఫ్ అయినా కాదా? భారతదేశంలో 50-60 కోట్ల సాఫ్ట్గా ఉండేటువంటి ఈ సాఫ్ట్వేర్తో పనిచేసేటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేసి ఇప్పటికే మొబైల్ ఫోన్స్కు సంబంధించి మా ఫోన్ హ్యాకింగ్ అయింది పెగాసెసో ఇంకొకటో లేదు. మన దగ్గర టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒకటి చూసాం కదా. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఓ కొత్త సాఫ్ట్వేరు, కొత్త పరికరాలు మనం ఎవరెవరితో మాట్లాడుతున్నామో వినొచ్చు అనేటువంటిది స్పష్టంగా మనకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులలో అర్థమైపోయింది. సో అవతల మనం సెల్ ఫోన్ను ట్యాపింగ్ చేసినటువంటి మనము ఆ సెల్ ఫోన్ను పేలే విధంగా, ఎందుకంటే అందులో బ్యాటరీ ఉంటుంది, అందులో కరెంట్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి ఏకకాలంలో ఈ సెల్ ఫోన్లను పేల్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను ఉగ్రవాదులో సంఘ విద్రోహ శక్తిలో ఏర్పాటు చేసుకుంటే భారతదేశంలో ముఖ్యంగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు వణికిపోవాల్సిందేనా? ప్రజలంతా కూడా ఇప్పుడు బాధపడాల్సిందేనా? ఒక్క మొబైల్ ఫోన్ ఒకటేనా? మనకు కావాల్సినటువంటి కేబుల్, నెట్వర్క్, ఇంటర్నెట్, గూగుల్ ఎర్త్, గూగుల్ మ్యాప్లు, లేదంటే సిస్టమ్స్, లేదంటే ఎల్ఈడికి సంబంధించినటువంటి టీవీలు, ఇట్లా ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా మనం సేఫ్గా లేనట్టేనా? ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నటువంటి మన కుటుంబాలన్నీ సేఫ్గా లేనట్టేనా? ఒక్కసారి ఆలోచించాలి. ఆ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ప్రత్యేకంగా బ్యాటరీలుండి వాటిలలో ఈ సాఫ్ట్వేర్ ద్వారా పనిచేసేటువంటి అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఈ వైఫైలు అన్నిటికీ అనుసంధానమై ఉంటుంది. సో శాటిలైట్కి కూడా అనుసంధానమై ఉంటుంది. వాళ్ళు అది హ్యాక్ చేసి ఈ సెల్ ఫోన్లన్నింటినీ కూడా పేల్చేటువంటి ప్రక్రియ చేస్తే భారతదేశంలో జరిగేటువంటి పరిస్థితి ఏంటి? ప్రపంచంలో వివిధ దేశాల్లో జరిగేటువంటి పరిస్థితి ఏమిటి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిందే. మనం సేఫ్గా ఉన్నామా లేమా? భారతదేశంలో ముఖ్యంగా మనం భారతదేశంలో ఇటు పాకిస్తాన్ నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి, ఇక్కడ వేరే దేశాల నుంచి, మన దగ్గర ఎల్టీటీ నుంచి ఐసిస్ వరకు మధ్యలో అనేకమైనటువంటి పేరుగాంచినటువంటి ఎన్నో పిఎఫ్ఐ లాంటి సంస్థలు కూడా ఈ దేశం మీద దాడి చేయడానికి అనేక రకమైనటువంటి ఆయుధ పరికరాలను, దొంగగా ఆర్డీఎక్స్లు ఇట్లాంటి అనేకం మనం చూసాం. ఇప్పుడు తెలివిగా
కేవలం సాఫ్ట్వేర్ తోటి నెక్స్ట్ జనరేషన్ యుద్ధాన్ని కనుక ప్రకటిస్తే ఇది ఉగ్రవాదులకు ఒక రకంగా ఉపయోగపడుతుంది. రెండవది, ఈ యుద్ధాలలో ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య జరిగేటువంటి యుద్ధాల్లో కూడా సాధారణ ప్రజలని మిగిలినటువంటి లేదంటే ఉగ్రవాదుల్లో టార్గెట్ ఓరియంటెడ్గా ఎలక్ట్రానిక్ పరికరాలని వాడుకొని యుద్ధాన్ని చేసేటువంటి దశలోకి మనం మారుతున్నామా? ఇప్పటిదాకా రసాయనాలకు సంబంధించినటువంటి ఆ యుద్ధాలు అట్లాంటివి మనం అవ్వొస్తే ఎట్లా అనేటువంటి ఒక భయం, న్యూక్లియర్ బాంబులాగా ఒక్క న్యూక్లియర్ బాంబే కాదు, అంటే ఇప్పుడు సాఫ్ట్గా టార్గెట్ని ఫిక్స్ చేసుకోవచ్చా? మనం భారతదేశంలో సేఫ్గా ఉన్నామా లేదా? ప్రపంచాల్లో ఏ ఏ దేశాలకు ఉగ్రవాదులు టార్గెట్ చేస్తారో ఆ దేశాలకు సంబంధించి ఆ ప్రజలు జాగ్రత్తగా ఉండాలా, ఉండకూడదా, ఏం చేయాలి? ఇప్పుడు ప్రజలు భయపడాలా, లేదంటే ఇట్లా టార్గెట్ చేయకుండా పేలకుండా ఏమైనా సాఫ్ట్వేర్ కొత్తగా తయారు చేస్తారా? ఒకరికి పై ఎత్తులు ఇంకొకరు వేస్తున్నటువంటి ఈ దశలో ఒక దేశం యొక్క ఆర్థిక స్థితి మొత్తం కనుమరుగయ్యే విధంగా చేయాలంటే ముఖ్యంగా భారతదేశంలో ఈ దేశంలో ఉంటూ విదేశీ శక్తులకి, ఉగ్రవాద శక్తులకి, అఫ్జల్ గురువులకి, కసబ్లకి మద్దతు పలికేటువంటి వాళ్ళు అనేక మంది ఈ దేశంలో ఉన్నారు కాబట్టి భారతదేశం ఆ విధంగా జాగ్రత్త పడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో నిష్ణాతులు ఈ ఒక్కసారి ఈ దిశగా ఆలోచన చేయకపోతే పెద్ద ఎత్తున ఈ దేశం ప్రమాదం అంచునకు నెట్టబడేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది.